నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సంజు శాంసన్ మొన్న టీ20 వరల్డ్ కప్లో స్టార్గా మారి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా మారి ఇండియా క్రికెట్ అభిమానులందరికీ కూడా ఒక్కసారిగా ఫేమస్గా మారిపోయినటువంటి సంజు శాంసన్కి ఏమైంది? నిన్నగాక మొన్న అద్భుతమైనటువంటి ఫామ్తో వరుసగా హాఫ్ సెంచరీలు బాదుతూ టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించినటువంటి సంజు శాంసన్ ఇప్పుడు ఐపీఎల్లో వరుసగా విఫలమవుతూ సిఎస్కే అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నటువంటి సంజు శాంసన్ ఇప్పుడు ఆడినటువంటి 3 మ్యాచ్ల్లో దారుణమైనటువంటి ఫెయిల్యూర్స్, వరుసగా ఫ్లాప్స్. మొదటి మ్యాచ్లో 6 పరుగులు, రెండవ మ్యాచ్లో 7 పరుగులు, మూడో మ్యాచ్లో 9 పరుగులు, ఇలా స్కోర్ చేస్తూ వస్తూ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాడు. సిఎస్కే ధోని ఇక ఉండడేమో, ఈ సంవత్సరం రిటైర్మెంట్ ఇస్తాడేమో, ధోని ప్లేస్ను భర్తీ చేయడానికి ఒక స్టార్ ఫేస్ కావాలి, ఒక అద్భుతమైన ఆ యొక్క క్యాపబిలిటీని మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి కావాలనేటువంటి ఉద్దేశంతో సంజు శాంసన్ రావడంతో అభిమానులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. సంజు శాంసన్ ధోని లేనటువంటి లోటుని భవిష్యత్తులో తీర్చేటువంటి అవకాశం ఉంది. అంటే 2 మ్యాచ్ల్లో కూడా 3 మ్యాచ్ల్లో కూడా ధోని లేకున్నా కూడా సంజు శాంసన్ ఆ బడ్డన్ని భరిస్తారనుకున్నారు. కానీ టీ20 ప్రపంచ కప్ 2026 తర్వాత ఉన్నటువంటి ఫామ్ ఇప్పుడు ఏమాత్రం కూడా సంజు శాంసన్లో కనిపించట్లేదు. అందుకే అతను పొట్టి ప్రపంచ కప్ భారత జట్టు తరపున ప్రారంభంలో కొన్ని మ్యాచ్లు ఆడలేదు కూడా, స్టార్టింగ్ ఇలాంటి ప్రదర్శన చేయడం వల్ల. కానీ ఇప్పుడు పూర్తిగా తను వికెట్ కీపర్ బ్యాటర్గా 2 చేతులు కూడా అందిపుచ్చుకున్న అవకాశాన్ని కూడా ఐపీఎల్లో సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. పూర్తి స్థాయిలో ఇప్పుడు 3కి 3 మ్యాచ్లు విఫలం కావడం చేత సిఎస్కే అభిమానులే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంజు శాంసన్ ఓపెనింగ్ స్టార్ట్ చాలా ఇంపార్టెంట్ ఐపీఎల్లో మొదటి మ్యాచ్లలో. ఆ ఓపెనింగ్ స్టార్ట్ అనేది పవర్ ప్లేలో ఉంటేనే మిగతా బ్యాటర్లకు కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఎక్కువ పరుగులు చేస్తే. అలాంటిది ఇప్పుడు పూర్తిగా 3కి 3 మ్యాచ్లు ఓడిపోయి, అంటే ఎక్కువ పరుగులు చేయకుండా సిఎస్కే ఓటమిలో తన పాత్ర కూడా కీలకంగా మారింది. ఎల్లో డ్రెస్ వేసుకోగానే కనీసం పోరాటం కూడా చేయడం లేదు. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చెన్నైకి అవసరమైనటువంటి ఆరంభాన్ని అందించడంలో కూడా ఇప్పుడు సంజు శాంసన్ విఫలమవడంతో అతనికి ఆసక్తి లేకపోతే తప్పుకోవాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు మానసికంగా సిద్ధంగా లేకపోతే కొన్ని ఆటలకు తప్పుకోండి. ఇది కేవలం పరుగుల గురించి మాత్రమే కాదు, మీ హావభావాలు కూడా మీకు ఆసక్తి లేదని స్పష్టం చేస్తున్నాయంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మీరు నిరాశగా, జట్టుతో సంబంధం లేనట్లుగా కెమెరాల్లో కనిపిస్తున్నారు. అంగీకరించడానికి కష్టమైనా మీలో కసి, పట్టుదల, పోరాట పటిమ లోపించాయంటూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 3 ఓటములతో చెన్నై ప్రమాదంలో పడింది. సంజు శాంసన్ తర్వాతి మ్యాచ్లోనైనా తన ఫామ్ను అందుకొని భారీ స్కోరు సాధిస్తే తప్ప చెన్నై ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసులో నిలవడం కష్టమే అని క్రీడా విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంజు శాంసన్ ఫేస్లో కనీసం పాజిటివ్ వైబ్రేషన్ కూడా కనిపించట్లేదు, కనీసం గెలవాలనేటువంటి తపన, కనీసం ఆ అగ్రెసివ్నెస్ అనేది కూడా కనిపించట్లేదు అంటూ కూడా అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు. కానీ వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే సంజు శాంసన్ చాలా కామ్ ప్లేయర్. గతంలో కూడా చూసాం వరల్డ్ కప్లో ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని రకాల లేకుంటే ప్రశంసలు వచ్చినా చాలా కామ్గా, నిశ్శబ్దంగా, సైలెంట్గా ఉంటాడు. తన నేచర్ అది సంజు శాంసన్ది. ఫేస్లో ఎక్స్ప్రెషన్లు లేవు, లేకుంటే సైలెంట్గా ఉంటాడనంటే తన నేచర్ అదే, అలానే ఉంటాడని నిశ్శబ్దంగా ఉంటాడు సంజు శాంసన్. బట్ ఆ విషయంలో అభిమానులు కూడా ఇప్పుడు ఐపీఎల్కి వచ్చినాక ఎంటర్టైన్మెంటే కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా గ్రౌండ్లో ఉండేటువంటి ప్లేయర్స్ యొక్క హావభావాలను కూడా పసిగట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్లేయర్లు అనడంలో, అంటే అభిమానులు అనడంలో పెద్దగా ఆశ్చర్యకరంగా ఏం లేదు. కానీ సంజు శాంసన్ స్కోర్ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్లో 0గా మారుతున్నాడు 3 మ్యాచ్ల్లో. భారీ ఆశలతో ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అయితే ఆ ఫ్రాంచైజీ ఆశలను సంజు అడియాసలు చేస్తున్నట్టు కనపడుతుంది. వరుసగా 3 మ్యాచ్ల్లో సంజు శాంసన్ ఘోరంగా విఫలమవడం ఇప్పుడు సిఎస్కే జట్టు యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. అంతేకాక అతడి ప్రదర్శన పైన చెన్నై అభిమానులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జట్టు నుంచి పక్కకు తప్పుకో సంజు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా సంజు శాంసన్కి మద్దతుగా నిలిచేటువంటి వారు కూడా ఉన్నారు. ఎందుకంటే వరల్డ్ కప్లో కూడా ఇలానే అన్నారు, సంజు శాంసన్ పక్కన పెట్టాలన్నారు. కానీ కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించింది సంజు శాంసనే. సంజు శాంసన్ లేకపోతే అసలు ఇండియాకు కప్పు వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని కూడా అంగీకరిస్తున్నారు. కాబట్టి మరికొన్ని అవకాశాలు ఇవ్వాలి, సంజు ఖచ్చితంగా కంబ్యాక్ చేస్తాడు. కంబ్యాక్ చేసిన తర్వాత తన బ్యాట్ నుంచి వచ్చేటువంటి పరుగుల వేగం చాలా ఎఫెక్టివ్గా ఉంటుందంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా కూడా సంజు శాంసన్ పట్ల ఇప్పుడు నెలకొన్నటువంటి ఈ యొక్క సోషల్ మీడియా కామెంట్స్ కానీ, తన వరుస ఫెయిల్యూర్స్ కానీ,
రాబోయే మ్యాచ్ల్లో తనపైన ఇంపాక్ట్ చూపిస్తాయి అంటే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి రాబోయే మ్యాచ్ల్లో సంజు శాంసన్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది చూడాలి.